హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరో అయిన సంజయ్ విశ్వనాథ్ ఒక పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా తను లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు తనకి గన్ షూటింగ్ లో ఒలింపిక్స్ లో మెడల్స్ కూడా ఉంటాయి. సంజయ్ విశ్వనాథ్ వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోవడంతో సంజయ్ కి వాళ్ళ అమ్మ తప్ప మరెవరూ లేరు. అయితే సంజయ్ వాళ్ళమ్మ సంజయ్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమని అడిగినా సరే సంజయ్ మాత్రం నేను మ్యారేజ్ చేసుకోను, నాకు మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేదు అని చెప్పి మ్యారేజ్ని స్కిప్ చేస్తూ వస్తూ ఉంటాడు. కానీ సంజయ్ వాళ్ళ అమ్మ మాత్రం ఎలా అయినా సరే సంజయ్కి మ్యారేజ్ చేసి తనకి ఒక తోడుని తీసుకురావాలని అనుకుంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా సరే వాళ్ళ అమ్మ చనిపోవలసిందే, ఆ తర్వాత సంజయ్ ఒంటరిగా మిగిలిపోతాడని వాళ్ళ అమ్మకి తెలుసు కాబట్టి. అంతేకాకుండా సంజయ్ సంపాదించిన ఇంత ఆస్తికి తన తర్వాత వారసుడు లేకపోవడంతో ఇదంతా వృధాగా పోతుందని చెప్పి వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఒకరోజు సంజయ్ వాళ్ళ అమ్మకి బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళగా వాళ్ళ అమ్మకి సర్జరీ పడుతుందని డాక్టర్ చెప్తుంది. అయితే సంజయ్ వాళ్ళ అమ్మ డాక్టర్తో మా అబ్బాయికి ఎంత చెప్పినా సరే పెళ్లి చేసుకోవట్లేదని చెప్తూ బాధపడుతుంది. అయితే సంజయ్కి ఆ డాక్టర్ ఆ విషయం అర్థమయ్యేలా చెప్తుంది. అయితే సంజయ్ సడన్గా వేరే దేశం వెళ్ళి సరోగసీ మెథడ్లో తను ఒక బాబుని కని అక్కడి నుంచి వాళ్ళ అమ్మ లేకుండా ఆ బాబుని ఇంటికి తీసుకొని వచ్చి సంజయ్ వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఇదంతా చూసి సంజయ్ వాళ్ళ అమ్మ మొదట కోప్పడినా సరే ఆ బాబు మొహం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ సంజయ్కి మరలా తోడు లేకుండా పోయిందే అని అనుకుంటుంది. అనుకోకుండా వచ్చిన ఈ చిన్న బాబు వలన సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ బాబుకి అన్నప్రసన్నం చేసి ఒక మంచి పేరు అభయ్ అని కూడా పెడతారు. కానీ అంతలోనే వాళ్ళకి సడన్ గా ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే బాబుకి బోన్ మ్యారోకి సంబంధించిన ఒక ఇష్యూ ఉంటుంది. అయితే దానికి పేరెంట్స్ బోన్ మ్యారోతో ట్రీట్మెంట్ చేస్తారు. కానీ సంజయ్ బోన్ మ్యారో దానికి ఏ విధంగా మ్యాచ్ కాలేదు. అయితే ఖచ్చితంగా మదర్ బోన్ మ్యారో బాబుకి సెట్ అవుతుందని చెప్పి డాక్టర్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, అలా అయితేనే బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలమని చెప్పేస్తారు. అయితే వాళ్ళ మదర్ని తీసుకురావడానికి సంజయ్ మరలా బయట దేశానికి వెళ్తాడు. అక్కడే తను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళ మదర్ మన తెలుగు అమ్మాయేనని, ఇండియనేనని తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడున్నది మరెవరో కాదు, మన మూవీ హీరో అయిన మమితని అందరూ మ్యాడీ అని క్యూట్ గా పిలుస్తారు. అయితే మమిత వాళ్ళతో కలిసి ఇండియాకి రావడానికి $50,000 ని డిమాండ్ చేయగా సంజయ్ ఇంకేం మాట్లాడకుండా తన కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్స్ చేపించుకొని తనకి ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చి తన్ని ఇండియాకి తీసుకొని వస్తాడు. ఈ విధంగా ఇండియాకి వచ్చిన మ్యాడీ చాలా చైల్డిష్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే మ్యాడీ తనకి కావాల్సిన షాపింగ్ అంతా ఎయిర్పోర్ట్ లో సంజయ్ తో పాటు చేపించుకుంటుంది. మ్యాడీ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. తను ఎలాంటి ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఉంటుంది. మ్యాడీ సంజు ఇంటికి రాగా తన కన్న బాబు అయిన అభయ్ని కూడా చూడకుండా తన రూమ్ కి వెళ్ళిపోతుంది. మొదట మ్యాడీ బిహేవియర్ చూసిన సంజయ్ వాళ్ళ అమ్మాయిన నిర్మలాదేవి చాలా కోపడుతుంది. కానీ అలా కాలం గడిచే కొలది మ్యాడీని తను అర్థం చేసుకుంటుంది. మ్యాడీతో సంజయ్ వాళ్ళ అమ్మాయిన నిర్మలమ్మ మాట్లాడుతూ మ్యాడీ గతాన్ని అడగగా మ్యాడీ వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్స్ అని చెప్తుంది. కానీ వాళ్ళు మ్యాడీ చిన్నప్పుడే యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి మ్యాడీని తన రిలేటివ్స్ ఎవరు పట్టించుకోకపోగా మ్యాడీ ఒక హోమ్ లో పెరుగుతుంది. అయితే వాళ్ళ అమ్మ నాన్నలాగా తను కూడా డాక్టర్ అవ్వాలని అనుకుంటుంది. అయితే తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల తన ఫైనల్ ఇయర్ సెమిస్టర్ కి ఫీజు కట్టడానికి ఏం చేయాలో అని ఆలోచిస్తున్న సమయంలో తనకి ఒక డాక్టర్ ద్వారా ఈ సరోగసీ ఆఫర్ వచ్చిందని, ఒక 9 months నావి కావు అనుకుంటే ఈ ఫీజు కట్టేసి నేను డాక్టర్ అయిపోవచ్చు అని చెప్పి అనుకొని ఈ సరోగసీ మెథడ్కి ఒప్పుకున్నానని చెప్పి సంజయ్ వాళ్ళ అమ్మతో చెప్తుంది. దాంతో సంజయ్ వాళ్ళ అమ్మకి మ్యాడీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. ఇక సంజయ్ విషయానికి వస్తే సంజయ్ వాళ్ళ అన్న తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఉండగానే వాళ్ళ అమ్మని పక్కన పెట్టి వేరే ఆమెని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు. అయితే సంజయ్ దానికి వాళ్ళ నాన్నకి క్వశ్చన్ చేయగా వాళ్ళ నాన్న దానికి చెప్పిన సమాధానం ఏంటంటే మీ అమ్మ మీద ఉన్న ప్రేమ క్రమక్రమంగా తగ్గింది, దానివల్లనే
ఆ ప్రేమ నాకు వేరే ఆమె దగ్గర దొరకడంతో ఆమెనే నేను మ్యారేజ్ చేసుకున్నా అని సంజయ్ వాళ్ళ నాన్న తనతో చెప్తాడు. దాంతో సంజయ్కి మ్యారేజ్ మీద ఉండే మంచి ఒపీనియన్ పోతుంది. సంజయ్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ పిన్ని ఇద్దరు వాళ్ళ కోపం అంతా పోయి కలిసిపోతారు. కానీ సంజయ్ మాత్రం ఆమె ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తను నచ్చినట్లుగా చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు పెద్దయ్యాక కూడా తను అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే సంజయ్ అనుకున్నట్లుగానే బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి టైం వచ్చింది. అయితే డాక్టర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మ్యాడీని ఇంకా బాబుని చూసుకోవడానికి 2 వీక్స్ ఒక మెండర్ కావాలని అడగగా దానికి సంజయ్ వాళ్ళ అమ్మాయిని నిర్మలాదేవి నేనుంటా లోపల నేను చూసుకుంటానని అంటుంది. దాంతో మ్యాడీ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉండడానికి ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఎవరిని పెట్టకుండా నేనే వచ్చి ఉంటానని నిర్మలమ్మ అంటంతో తన మనసు ఎంత గొప్పదోనని చెప్పి మ్యాడీ అక్కడ ఫ్లాట్ అయిపోతుంది. ఈ విధంగా మ్యాడీ హాస్పిటల్లో బాబుతో ఇంకా నిర్మలాదేవితో 2 వీక్స్ పని చేస్తుంది. అయితే ఆ 2 వీక్స్ కూడా సంజయ్ ఇంటికి వెళ్ళి పడుకోకుండా అదే హాస్పిటల్లో ఐసీయూ బయట చైర్స్ మీద పడుకొని ఉండేవాడు. దాంతో ఫ్యామిలీ పట్ల సంజయ్కి ఉన్న కేరింగ్ ని చూసి మ్యాడీ ఫిదా అయిపోతుంది. ఈ విధంగా బాబుని చాలా కేరింగ్ గా చూసుకుంటూ నిర్మలమ్మని సొంత అత్తలా చూసుకుంటూ తన ఫ్యామిలీ కాని ఫ్యామిలీతో మ్యాడీ చాలా క్లోజ్ అయిపోతుంది. అయితే తను తిరిగి వెళ్లాల్సిన సమయం వస్తుంది. వెళ్లే ముందు మ్యాడీ నిర్మలమ్మతో నాకు సంజయ్ అంటే చాలా ఇష్టం, మీరు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని అత్త అని పిలుస్తానని చెప్తుంది. అయితే నిర్మలమ్మ కూడా ఈ మాట సంజయ్తో చెప్పడంతో మ్యాడీతో నేను కొంచెం మాట్లాడేయాలని చెప్పి కారులో బయటికి తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో వదిలేసి ఇది మన కాంట్రాక్ట్ మాత్రమే అని చెప్పి తనతో చాలా హార్ష్ గా బిహేవ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోనని గట్టిగా చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. సంజయ్ ఎందుకు అలా చేస్తాడంటే తనకి 22 ఏళ్ళు, అయితే సంజయ్కి 40 ఏళ్ళు. వీళ్ళిద్దరికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండటంతో లైఫ్ లో చాలా ఇబ్బందులు పడతారని చెప్పి సంజయ్ అనుకుంటాడు. అంతేకాదు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనల వల్ల తనకి మ్యారేజ్ మీద ఒక మంచి ఒపీనియన్ లేకపోవడంతో అసలు మ్యారేజే వద్దనుకొని ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నిర్మలమ్మ తనకి బేబీని కానీ ఇచ్చిన ఆమెను కూడా ఇప్పుడు సంజయ్ తిరస్కరించడంతో ఆమె చాలా బాధపడుతుంది. ఈ విషయం తర్వాత మ్యాడీకి అర్థమైంది ఏంటంటే సంజయ్తో సాఫ్ట్ గా మాట్లాడితే తను అనుకునేది ఏది జరగదని చెప్పి తను కోర్టులో కేసు వేస్తుంది. తన బిడ్డ తనకి కావాలి అని అంటుంది. అంత చిన్న బాబుని వాళ్ళ నాన్న సరిగ్గా చూసుకోలేడని చెప్పి కోర్టులో కేసు వేస్తుంది. అయితే కోర్టు ఒక 6 నెలలు మ్యాడీని సంజయ్ దగ్గర ఉండమని చెప్పి అండ్ అలాగే సంజయ్ బాబుని ఎలా చూసుకుంటున్నాడు అని చెప్పి మానిటర్ చేయడానికి కోర్టు నుంచి ఒక 3 persons తో కూడిన కమిటీని వేసి వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు పంపించి తెలుసుకుంటామని చెప్పి చెప్తుంది. సంజయ్ ఇదంతా యాక్సెప్ట్ చేసి తన బాబుని చూడటం తనకి రాకపోయినా సరే తన బాబాయ్ అయిన అబ్బాయి కోసం తనకి రాని అన్ని పనులు నేర్చుకుంటూ డైపర్ మార్చడం దగ్గర నుంచి బాబుకి ఫుడ్ పెట్టేంత వరకు అన్ని నేర్చుకుంటూ బాబుకి చేస్తూ ఉండేవాడు. అయినా సరే బాబు చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవటంతో మ్యాడీనే అవన్నీ చేస్తూ ఉండేది. సంజయ్ ఎన్ని అనుకున్నా సరే బాబుని చూడటం తన వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే మిడ్ నైట్స్ కూడా బాబు పడుకునేవాడు కాదు. మిడ్ నైట్స్ లేచి బాబు చాలా గట్టిగా ఏడుస్తూ ఉండేవాడు. ఇదంతా చూస్తున్న మ్యాడీ ఫన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇలా అంతా మంచిగా నడుస్తున్న సమయంలో సంజయ్ వాళ్ళ అమ్మాయిని నిర్మలమ్మ ఒకరోజు హార్ట్ అటాక్ తో చనిపోతుంది. దాంతో సంజయ్ ఇంకా మ్యాడీ ఇద్దరు చాలా బాధపడతారు. అయితే ఆమెకి జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత సంజయ్ వాళ్ళ పిన్ని సంజయ్ ఇంటికి వచ్చి మీ చెల్లి పెళ్లి ప్రెజెంట్ వాయిదా వేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అమ్మ తన చేతుల మీదుగా ఈ పెళ్లి చేద్దామని అనుకుంది, కానీ ఇప్పుడేమో అనుకోకుండా ఇలా అయ్యింది అని అంటుంది. దానికి సంజయ్ అమ్మ ఎలా అనుకుందో అలానే ఈ పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళ పిన్నికి మాట ఇస్తాడు. అంతేకాదు నేనే దగ్గరుండి అక్కడికి వచ్చి పెళ్లి జరిపిస్తానని చెప్పి వాళ్ళ పిన్నికి భరోసా ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. మరొక వైపు తనకి చిన్నప్పటి నుంచి ఎంతో అండగా ఉన్న వాళ్ళ అమ్మ లేకపోవడంతో సంజయ్ చాలా బాధపడుతూ రోజు ఒక్కడే కూర్చొని చాలా ఏడుస్తూ ఉండేవాడు. మనసులో ఇంత బాధ పెట్టుకున్న సంజయ్ మరొక వైపు వాళ్ళ చెల్లి పెళ్లి ఉందని చెప్పి ఊటీకి వెళ్ళి అక్కడ మొత్తం సిచ్యువేషన్స్ అన్ని సరిచేసి వాళ్ళ చెల్లి పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసి చనిపోయిన వాళ్ళ నాన్న బాధ్యతని సంజయ్ తీసుకొని తన పిన్ని కోరిక మేరకు తన చెల్లి పెళ్లిని చాలా బాగా చేస్తాడు. మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత సంజయ్ వాళ్ళ పిన్ని సంజయ్ దగ్గరకు వచ్చి
రిలేటివ్స్ అంతా నీ మ్యారేజ్ ఎప్పుడని అడుగుతున్నారని సంజయ్తో చెప్తుంది. దానికి సంజయ్ నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పగా ఇంకా లేట్ చేయకు సంజయ్, తనంటే నీకు ఇష్టమే కదా అని వాళ్ళ పిన్ని మాట్లాడితే తను నా కోసం తన కళ్ళన్నీ పక్కన పెట్టి ఎక్కడే ఉండిపోదామని అనుకుంటుంది. ఇది ఏమాత్రం నాకు నచ్చదు. ఇప్పుడు ఇది బాగున్నా సరే ఫ్యూచర్లో తనకి ఎప్పుడో ఒక టైంలో నా కోసం తన కళ్ళని సాక్రిఫైస్ చేశానన్న ఫీల్ వస్తుంది అని అంటాడు. ఈ సిచ్యువేషన్ తర్వాత మ్యాడీ సంజయ్తో మాట్లాడుతూ మన ఇద్దరికి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ గానీ లేకుండా ఉంటే నువ్వు జనరల్ గా నన్ను మ్యారేజ్ చేసుకుంటావా సంజయ్ అని మ్యాడీ సంజయ్కి అడుగుతుంది. దానికి సంజయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో మ్యాడీ థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావని సంజయ్ అడగగా నువ్వు నో చెప్పలేదు కదా అంటే ఎస్ కూడా కాదు కదా అని సంజయ్ అంటాడు. ఆలోచిస్తున్నావంటే చేసుకుంటావనే కదా అని అనుకుంటుంది మ్యాడీ. అప్పుడు కూడా మ్యాడీ సంజయ్తో నన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, ఇంకా నీతోనే ఉండిపోతానని అంటుంది. దానికి సంజయ్ ఇంకా క్లియర్గా చెప్పేస్తాడు, మన ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల నాకు అసలు ఈ మ్యారేజే ఇష్టం లేదు, పైగా నాకు చిన్నప్పటి నుంచి మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ లేదని చెప్పడంతో మ్యాడీ లాస్ట్ టైం లాగా సంజయ్ని ఎక్కువ ఫోర్స్ చేయదు. అక్కడ నుంచి చాలా కోపంతో తన కన్న బాబుకి కూడా గుడ్ బై చెప్పేసి కోర్టులో ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసేసి అక్కడి నుంచి తిరిగి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ వెళ్లే ముందు సంజయ్ నెంబర్ సంజయ్ ముందు డిలీట్ చేసి ఇంకా నీకు నేను కాంటాక్ట్ అవ్వనని చెప్పి వెళ్ళిపోతుంది. సంజయ్ తను వెళ్లే ముందు ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్ లో తనకి కొన్ని మాటలు చెప్తూ అండ్ తనకి సంజయ్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఎప్పుడైనా కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయి అని చెప్పి ఉంటాడు. అండ్ బాబుతో నువ్వు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ లో ఉండొచ్చు, ఎప్పుడైనా సరే బాబుకి నువ్వు తల్లివి కాబట్టి నీకు రైట్ ఉందని చెప్పి మాట ఇస్తాడు. ఈ విధంగా మ్యాడీ తన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళని వదిలి అవుట్ ఆఫ్ వెళ్ళి తన డాక్టర్ చదువుని కంప్లీట్ చేస్తుంది. అప్పుడప్పుడు మ్యాడీ బాబుకి వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది. మరొక వైపు సంజయ్ కూడా బాబుని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మ్యాడీ తన స్టడీస్ ని కంప్లీట్ చేస్తుంది. తన గ్రాడ్యుయేషన్ డే రోజు మ్యాడీ సంజయ్కి కాల్ చేద్దామని బాగా ఆలోచించి ఒక్కసారి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే సంజయ్ మ్యాడీ కాల్ లిఫ్ట్ చేసి ఒక్కసారిగా మ్యాడీ అని మాట్లాడతాడు. ఆ తర్వాత సంజయ్ మ్యాడీ కోసం ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక హాస్పిటల్ ని వాళ్ళ అమ్మ పేరు మీద బిల్డ్ చేసి మ్యాడీని అందులో చూసుకోమంటాడు. ఇదంతా ఎందుకోసం అంటే మ్యాడీ తనకి తన బాబుకి దగ్గరగా ఉండడం కోసం. ఇదంతా తెలుసుకున్న మ్యాడీ అదేదో నన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది. దానికి సంజయ్ ఏం మాట్లాడకపోగా అక్కడ నుంచి వాళ్ళు హ్యాపీగా సరదాగా కలిసిపోతారు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.